హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఢిల్లీలో ఒక ఆందోళనకర సంఘటన జరిగింది. ఒక ఈ రిక్షా డ్రైవర్ ఒక పిల్లాన్ని అపహరించాలని ప్రయత్నించాడు. ఈ సంఘటన త్వరగా ఎస్కలేట్ అయ్యింది. అప్పుడే అక్కడున్న బైకర్లు అప్రమత్తమై ఈ అనుమానాస్పద చర్యను గమనించి ఆ డ్రైవర్ వెనకపడి వెంబడించారు. చివరికి స్థానికులు ఆ డ్రైవర్ ని పట్టుకొని అధికారులకు అప్పగించారు. ఈ భయంకర సంఘటన ద్వారా పబ్లిక్ స్కూళ్లలో భద్రత గురించి ఆందోళన రేకెత్తించింది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హైలైట్ చేశారు. బైకర్లు మరియు స్థానికులు త్వరగా చర్య తీసుకోవడం వల్ల ఒక సంభావ్య ట్రాజడీ అడ్డుకోగలిగారు. పబ్లిక్ ప్రదేశాల్లో పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలి అని అండ్ అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలను చూస్తే వెంటనే స్పందించాలి అని పోలీసులు అన్నారు. అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయపడి జాగ్రత్తగా ఉండటమే ఎంతో ముఖ్యమని ఈ సంఘటన ఉదాహరణగా చూపించారు. సరే గాయస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దురంధర్ 2 రిలీజ్ అయ్యి ఇప్పటికి వారం రోజులైనప్పటికీ రికార్డుల పైన రికార్డులు సృష్టిస్తుంది. ఎస్ గాయస్, ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 విడుదలై 7 రోజులు అవుతుంది. కాగా వరల్డ్ వైడ్ ఇప్పటికే 1007 కోట్ల రూపాయలను సాధించింది. ఇందులో భారతదేశంలో సుమారు 745 కోట్ల గ్రాస్ వచ్చాయి. కాగా మొదటి భాగం దురంధర్ 1 లైఫ్ టైం వరల్డ్ వైడ్ 1300 కోట్లు సంపాదించింది. ఈ సీక్వెల్ చాలా త్వరగా 1000 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించింది. బాలీవుడ్ చరిత్రలో ఇది 5వ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇది పుష్ప 2తో పోలిస్తే కూడా ఒక రికార్డు స్థాయి ప్రదర్శన. పుష్ప 2 7 రోజుల్లోనే 1011 కోట్లను సంపాదించింది. కాగా దురంధర్ కేవలం 5 కోట్లు తక్కువగా కలెక్ట్ చేసింది. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ తనపై సిక్ కమ్యూనిటీ చేసిన ఆరోపణపై కూడా స్పందించారు. సినిమా ప్రమోషన్ మెటీరియల్ ను ఏఐ ద్వారా మార్చి ఫేక్ ఇమేజెస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని, సినిమాలోని పాత్ర జస్కిరా తలపాగా పెట్టుకుని సిగరెట్ తాగుతున్నట్లు చూపించారు అని, ఇది పూర్తిగా అబద్ధం అండ్ అధికారికంగా విడుదలైన సినిమాలో ఎక్కడా లేదని అన్నారు. అంతేకాకుండా ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి అండ్ గందరగోళం సృష్టించడానికి చేసిన పని అని ఆదిత్య అంటూ, నేను సిక్ సమాజాన్ని అత్యంత గౌరవంతో చూస్తాను అని, సినిమాలో ప్రతి సన్నివేశాన్ని అత్యంత సున్నితంగా, గౌరవంగా మరియు బాధ్యతగా చిత్రీకరించాము అని చెప్పారు. ఈ ఫేక్ కంటెంట్ ను నమ్మకండి, కేవలం అధికారిక కంటెంట్ మీదే ఆధారపడి సినిమా తీశాను అని, ఇలాంటి ఉద్దేశపూర్వక చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని అని కూడా అన్నారు. సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎస్ గైస్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరచి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై తమ ఆధిపత్యాన్ని చూపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇరాన్ ఈ జలసంధిపై బలాన్ని ప్రదర్శించింది అని చెప్పారు. మొదట బ్లాకెట్ ప్రకటనను చాలా మంది బ్లఫ్ అని భావించారు, కానీ ఇప్పుడు ఇరాన్ తమ బలాన్ని నిరూపించింది. ఇరాన్ తో స్నేహపూర్వక సంబంధాలున్న దేశాలు లైక్ భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్ మరియు ఇరాక్ నౌకలు సురక్షితంగా వెళ్లవచ్చు అని అన్నారు. ఇప్పటికే భారత్ నుంచి 2 నౌకల్ని కొన్ని రోజుల క్రితమే ఈ జలసంధి గుండా సురక్షితంగా వెళ్లాయి. ఈ దేశాలు ఇరాన్ తో సంప్రదాయాలు చేసి కోఆర్డినేషన్ చేసుకున్నాయి. ఇది యుద్ధం తర్వాత కూడా కొనసాగుతుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మేం యుద్ధ స్థితిలో ఉన్నాం, ఇది యుద్ధ ప్రాంతం, మా శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ మరియు వారి మిత్రుల నౌకలను ఎందుకు అనుమతించాలి అని అరాచి అన్నారు. కాగా ఇది భారత్ యొక్క దౌత్య విజయంగా చూస్తున్నారు. సరే గైస్, మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జైపూర్ లో ఒక మహిళ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఎస్ గాయ్, జైపూర్ లోని భారీ ట్రాఫిక్ లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మరియు మహిళ స్కూటీని చిన్నగా తాకింది. కాగా దీనికి మహిళ తీవ్రంగా ఆగ్రహం చెంది రోడ్ రేజ్ కి వెళ్ళింది. దీంతో మహిళ తన హెల్మెట్ తో బైక్ ను పదే పదే కొట్టగా, ఆ తర్వాత రోడ్ పక్కన ఉన్న ఇటుక తీసుకొని బైక్ హెడ్ లైట్, స్పీడోమీటర్ వంటి భాగాలను పగలగొట్టింది. బైక్ యజమాని శాంతంగా ఉండి ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్క వారు ఆపు అని అడిగిన ఆమె వినలేదు. ఆ తర్వాత అక్కడ రోడ్ మధ్యలో ఉన్న పోలీస్ ని చూసిన బైక్ ఓనర్ ఆ పోలీస్ ని పిలుస్తుండగా ఆ మహిళ, పోలీసులు పిలవండి, నాకేం ఫరక్ పడదు, ఏ పోలీస్ వచ్చినా నన్ను ఏం చేయలేరు అని అన్నింది.
కాగా బైక్ యజమాని ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె తగ్గలేదు. వీడియోలో బైక్ పై స్పష్టంగా నష్టం కనిపిస్తుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియోను బాగా హైలైట్ అవ్వడం అండ్ ప్రజలందరూ ఆగ్రహంతో జైపూర్ పోలీసులను ట్యాగ్ చేయడం ద్వారా జైపూర్ పోలీసులు ఈ సమాచారం సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేశామని తెలిపారు. ఆ తర్వాత పోలీసుల ప్రకారం ఆ రెండు పార్టీలను పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ అయితే బుక్ అవ్వలేదు అని, రెండు పార్టీలు కాంప్రమైజ్ చేసుకున్నారు అని పోలీసులు తెలిపారు. మరి ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మన నెక్స్ట్ టాపిక్ కూడా జైపూర్ నుంచే వస్తుంది. జైపూర్లోని ఒక గవర్నమెంట్ జర్నలిజం వర్సిటీలో ఒక చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్ గాయ్స్, జైపూర్లోని హరిదేవ్ జోషి యూనివర్సిటీ 2024-2025 బ్యాచ్లకు కన్వకేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా కార్యక్రమంలో 2 గంటల పాటు స్పీచ్లు జరిగాయి అండ్ ఆ స్పీచ్లు అయిపోయాక గోల్డ్ మెడల్ గెలిచిన విద్యార్థులకు మెడల్స్ ఇచ్చారు. కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎవరికీ ఇవ్వకుండా కార్యక్రమం ముగించేశారు. ఇది చూసిన విద్యార్థులు తీవ్ర ఆగ్రహం చెందారు. కొందరు గెస్ట్ల వెనక పరిగెత్తారు. ఆడిటోరియంలో హెచ్జేయు ముర్దాబాద్ అని నినాదాలు కూడా చేశారు. చివరకు చీఫ్ గెస్ట్లు తిరిగి వచ్చి డిగ్రీల పంపిణీ చేయడంతో పరిస్థితి సాఫీ అయింది. కాగా స్టూడెంట్స్ కి యూనివర్సిటీ నుంచి ముందుగానే కాన్వకేషన్ లో అందరికీ డిగ్రీలు ఇస్తామని చెప్పారట. గోల్డ్ మెడలిస్టులకు మాత్రమే డిగ్రీలు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అని అన్నారు. చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులని జైపూర్ బయట నుంచి వచ్చారని అండ్ అందరికీ డ్రెస్ కోడ్ పాటించమని కూడా చెప్పారట. ఇలా చేయడం విద్యార్థులు అండ్ వారి కుటుంబాలకి హైలీ డిస్రెస్పెక్టబుల్ అని విద్యార్థులు ఆరోపించారు. डिप्यूटी सीएम और वाइस चांसलर को वापस लाया गया ताकि वो हमें डिग्री दें। अगर हमने उस डिग्री के लिए 3 साल मेहनत करी है, 3 साल एग्जाम दिए हैं, प्रोजेक्ट सबमिट करे हैं, फीस दी है, तो वो डिग्री हम रिस्पेक्ट के साथ डिजर्व करते हैं। दैट स्टेटमेंट बाय मी was not a personal statement, it was a statement for every student present there. సరే గైస్, మనం నెక్స్ట్ ఒక వియర్డ్ ట్వీట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్వీట్ చూసారా? ఇది జాపనీస్ టెక్స్ట్ లోనే ఉంది, బట్ మ్యాటర్ టెక్స్ట్ కాదు, ట్వీట్ చేసి ఉన్న ఇయర్ గురించి. ఇటీవల ఎక్స్ లో ఈ ట్వీట్ సెప్టెంబర్ 2, 1992 తేదీతో వైరల్ అయ్యింది. చాలా మంది ఆశ్చర్యపోయి ట్విట్టర్ 2006 లో కదా మొదలైంది అని, ఇది ఎలా సాధ్యమని షాక్ అయ్యారు. కొందరు ఇది టైం ట్రావెల్ లేదా ఏదో పెద్ద రహస్యం ఉందని అన్నారు. కానీ గ్రాక్ దీన్ని పూర్తిగా డీబంక్ చేసింది. ఆ ట్వీట్ అసలు డిసెంబర్ 11, 2011 లో పోస్ట్ చేయబడింది అని, ఇది లెగసీ బగ్ వల్ల తేదీ తప్పుగా 1992 గా చూపిస్తుంది అని, యూనిక్ టైం స్టాంప్ లెక్కలో ఓవర్ఫ్లో జరిగింది అని, తద్వారా తేదీ మారింది అని ఎక్స్ కంపెనీ ఈ బగ్ ని గుర్తించి ఇలాంటి సమస్యలను ఫిక్స్ చేస్తామని చెప్పింది. కాగా ట్విట్టర్ లో ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ట్వీట్ జాక్ డార్సీది. ఇతను 2006 లో తన మొదటి ట్వీట్ చేశారు. జాక్ డార్సీ ట్విట్టర్ 4 ఫౌండర్స్ లో ఒకరు. సరే గైస్, మన లాస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బెంగళూరులో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో ఐ లవ్ యూ చెప్పిన ప్రొఫెసర్ పై దాడి. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు శివార్లో ఒక కాలేజీలో జరిగిన సంఘటన తీవ్ర హింసాత్మకంగా మారింది. క్లాస్ రూమ్ లోపల ఒక విద్యార్థినికి ప్రొఫెసర్ ఐ లవ్ యూ అని చెప్పడం కారణంగా పరిస్థితి దిగజారి ప్రొఫెసర్ ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అండ్ యూనివర్సిటీ కూడా ప్రెజెంట్ గా అతన్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీలో వచ్చే డిసిషన్ పై అతన్ని యూనివర్సిటీలో మళ్ళీ అలౌ చేస్తారా అన్నది అప్పుడు డిసైడ్ చేస్తామని అన్నారు. మీరే ఈ వీడియోని ఒకసారి లుక్ చేయండి. Why did you say that I love you, Mama man? Excuse me? Did you say that? When did I propose? సరే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.